నమస్తే వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దాడికి ప్రతిదాడిగా ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో చాలా వరకు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నా కొన్ని మాత్రం జనావాసాలపై పడ్డాయి. ఈ దాడుల్లో 80 మంది గాయపడగా 3 పౌరులు మరణించారు. దీంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ కంటే భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు భేషుగ్గా పనిచేస్తున్నాయని అందరూ కితాబిస్తున్నారు. భారత్ తయారీ డిఫెన్స్ వ్యవస్థలు కూడా దేనిలోనూ తీసిపోవని చెబుతున్నారు. దీనికి ఆపరేషన్ సింధూర్ను ఉదాహరణగా చూపుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో రెండు దేశాలు నష్టపోతున్నాయి. ఇందులో ఇరాన్లో జరుగుతున్న నష్టం చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశంలోని న్యూక్లియర్ సైట్లపై జరిగిన నష్టం ఎనలేనిది. అంతేకాదు తన ఆర్మీ చీఫ్లను కూడా ఇరాన్ కోల్పోయింది. కానీ ఇరాన్ దీనికి ప్రతిదాడులు చేస్తోంది. ఈ దాడుల్లో టెల్ అవీవ్పై విరుచుకుపడుతోంది. భారీగా డ్రోన్లను, బాలిస్టిక్ మిసైళ్లను పంపింది ఇరాన్. దీంతో ఇజ్రాయెల్ గగనతలంలోని క్షిపణుల వర్షం కురుస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్ డోమ్ వీటిని చాకచక్యంగా అడ్డుకుంటున్నా కొన్ని మిసైళ్లను మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవడంలో విఫలమవుతోంది. కొన్ని జనావాసాలను తాకాయి. దీంతో కొంతమంది మరణించారు కూడా. దాదాపు 80 మంది గాయపడినట్లు, 3 మరణించినట్లు తెలుస్తోంది. మీకు గుర్తుండి ఉంటే ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన దేశంలోని జనావాసాలపై ఒక్క క్షిపణి దాడి కూడా జరగలేదు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. 9 టార్గెట్లను మన ఆర్మీ ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. అయితే దీనికి ప్రతిదాడిగా మన దేశంపై పాకిస్తాన్ విరుచుకుపడింది. భారీగా మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. అవి కూడా చైనా, టర్కీ మేడ్ డ్రోన్లను ప్రయోగిస్తూ దాడులకు పాల్పడింది. దాదాపు 1000కి పైగా డ్రోన్లు మన గగనతలంలోకి ప్రవేశించాయి. చైనాకు చెందిన శక్తివంతమైన PL-15 క్షిపణిని సైతం భారత్ అడ్డుకోగలిగింది. అందుకు S-400 గగనతల రక్షణ వ్యవస్థతో పాటు ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ సైతం భేషుగ్గా పనిచేశాయి. నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్లో ఒక్క ప్రాంతంలో తప్ప మిగిలిన ఎక్కడా కూడా మిసైల్ అటాక్ జరగలేదు. అది కూడా పాకిస్తాన్ ప్రయోగించిన ఓ డ్రోన్ పంజాబ్లోని ఓ ఇంటి పెరట్లో పడింది. దానివల్ల చిన్నగా మంటలు చెలరేగాయే తప్ప ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. నిజానికి భారత్ ఇంతటి సురక్షితంగా ఉండటానికి S-400తో పాటు ఆకాశ్ క్షిపణులు కూడా బాగా ఉపయోగపడ్డాయి. S-400ను మనం రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేయగా ఆకాష్ను మన దేశంలోనే తయారు చేసుకున్నాం. ఇది భూతలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి. పరిధి 30 కిలోమీటర్లు. శత్రు క్షిపణులను, డ్రోన్లను అడ్డుకునే సత్తా వీటి సొంతం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు ఇది ఎంత మాత్రమూ తీసిపోదు. అనుక్షణం వీటి రాడార్లు గగనతలంపై నిఘా ఉంచుతాయి. ఇతర డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులు వచ్చే దిశ, ఎత్తు తదితర అంశాలను గమనిస్తూనే ఉంటాయి. దాదాపు 120 కిలోమీటర్ల పరిధిలో ఈ రాడార్లు కన్నేసి ఉంచుతాయి. రాజేంద్ర అనే రాడార్ వ్యవస్థ దీన్ని నడిపిస్తుంది. ఏదైనా అనుమానిత వస్తువు మన గగనతలంలోకి వస్తే వెంటనే ఆకాశ్ ఉన్న మొబైల్ లాంచర్కు సమాచారం ఇస్తాయి. అనంతరం ఆకాశ్ క్షిపణి వెళ్లి దాన్ని కూల్చివేస్తుంది. మార్గ మధ్యలో తన దిశను కూడా మార్చుకోగలదు ఆకాశ్. దీన్ని DRDO మన అవసరాలకు అనుగుణంగా తయారు చేసింది. సో మన దేశంలోని డిఫెన్స్ రీసెర్చ్తో పాటు అన్ని కంపెనీలు ఆపరేషన్ సింధూర్లో కీలకంగా పనిచేశాయి. వీటన్నిటి సమిష్టి కృషి వల్లే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లను, మిసైళ్లను అడ్డుకోగలిగింది. ఓవైపు వైశాల్యంలో కేవలం 470 కిలోమీటర్ల పొడవు, 135 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఇజ్రాయెల్ను తన డిఫెన్స్ వ్యవస్థ కూడా కాపాడటానికి ఆపసోపాలు పడుతోంది. అన్ని మిసైళ్లను అడ్డుకోలేకపోతోంది. ఇంత చిన్న దేశమైన ఇజ్రాయెల్లో అన్ని మిసైళ్లను అడ్డుకోలేకపోతోంది. కొన్ని బాలిస్టిక్ మిసైళ్లు జనావాసాలను తాకుతున్నాయి. కానీ భారత్ అలా కాదు. మనకు పాకిస్తాన్కు 3323 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉన్నా ఎక్కడా కూడా మిస్ అవ్వలేదు. దీన్ని బట్టే మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎంత సమర్థవంతంగా పనిచేశాయో అర్థమవుతోంది. ఈ విజయంలో మన దేశ శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది. వాళ్ళు రాత్రింబవళ్లు అహర్నిశలు చేసిన కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. వీరి కృషి వల్లే ఇప్పుడు ఇజ్రాయెల్ కంటే భారత్ను గొప్పగా నిలుపుతోంది.